హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఎస్టర్డే వచ్చేసి 2 పెద్ద వీడియోలు ప్లాన్ చేసుకున్నాము. ఒక వీడియో వచ్చేసి కంప్లీట్ అయిపోయింది, కానీ ఒక వీడియో మధ్యలోనే అయిపోయింది. ఒక్క వీడియో కూడా మొత్తం అయిపోలేదు, కొంత మిగిలిపోయింది. కొంత ఎర్రర్ వచ్చిండే అలా దాన్ని డికోడింగ్ చేసి సాల్వ్ అయితే చేసినాము. అంటే వర్క్ చేయలేదు సక్క తయారు చేసినాక దాన్ని మళ్ళీ సాల్వ్ అయితే చేసినాం. వెల్డింగ్తో టెస్టింగ్కి పోలేదు ఇక. సో ఈరోజు వచ్చేసి టెస్టింగ్కి అయితే పోబోతున్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటిది అంటే, ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది. నాకు తెలిసి మీరు సమ్మర్లో ఏ విధంగా అయితే సపోర్ట్ ఇచ్చారో ఈ ప్రాజెక్ట్ కూడా అట్నే సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. చూడాలి ఏమవుతుందో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే, ఈరోజు వచ్చేసి సండే ఆల్రెడీ. సో చికెన్ అన్న మటన్ అన్న ఏదైనా ఒకటి ఇంటికి తీసుకొద్దామని చెప్పేసి పోతున్నా. పోయానన్న మంచి కనబడితే తీసుకొని వస్తా. ప్లస్ కొన్ని బ్లూ కలర్ డ్రమ్ములు కావాలి, మా దగ్గర లేవు. నేను ఆల్రెడీ చెప్తున్నా 2-3 వీడియోస్ నుంచే. ఆయన నిన్న షాప్ తీయాలి తీసుకొద్దామంటే, ఈరోజు షాప్ తీసినట్టు ఫోన్ చేసిండు. ఒక డ్రమ్ములు కూడా వేసుకొని అయితే వస్తుంది. అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, సిద్దిపేటకి అయితే వెళ్తున్నా. బరాబర్ ఎవరో వస్తున్నాడు, అయిపోయింది. పోయి నింపించుకుంటున్నా అలా కింద అడిగాడు. అది ఈ పైకేనా ఇంత కింద పడగల పాలవి. దీనికి బెస్ట్ సొల్యూషన్ రూపాయి బిల్లన్ అన్నా, లేకుంటే మన దగ్గర దొరుకుతుంది రింగ్ పాన్ అన్న. రింగ్ పాన్ కూడా మంచిగా కావాలని వెళ్తుంది. ఒక్కొక్కసారి దాంతో కూడా స్లిప్ అవుతుంది. పైప్ తీసుకొస్తావు ఇంకోటి, అది మంచిదేనా? మంచిగా ఒరిజినల్ గ్యాస్ ఇంతకుముందు నింపిస్తే 550 అట్లా పడుతుండే. అసలు ఇప్పుడు ఎల్పిజి షార్ట్ చేసినప్పటి నుంచి మొత్తం ఎగ్దమ్ పెంచే రేట్లు. ఒక్క గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఎంతకు వస్తుందంటే 1000 రూపాయలు తీసుకుంటాం. 900 చివరి తీసుకుంటాం. నేనే నీళ్ళు కొన్ని ఉన్నాయి, వేరే క్యాన్లో తీసుకురా. దారి మధ్యలో పోతుంటే మటన్ మంచిగా అనిపించింది. ఆడ తీసుకున్నా, ఎప్పుడక్కనే తీసుకున్నా. ఈరోజు కూడా మంచిగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ ఫిల్లింగ్ పోతుంది. గ్యాస్ మొత్తమే అయిపోయింది. సరే ఫిల్లింగ్ చేయించుకోవడానికి సిద్దిపేట పోతుంది. ఇప్పుడు చేయించుకొని డ్రమ్ములు తీసుకుని వద్దాం. గ్యాస్ ఫిల్లింగ్కి అయితే వచ్చేసినాము. షాప్ దొరికింది, అన్న ఫిల్ చేస్తుండు. న్యూ కనెక్షన్ కోసం అప్లై మండే రోజు చేస్తా. హోప్ఫుల్లీ ఈ గ్యాస్ సిలిండర్ అయిపోయే వరకు నాకు తెలిసి వస్తుంది కావచ్చు. నెక్స్ట్ మంత్ నాకు తెలిసి వచ్చేస్తుంది కనెక్షన్ 2 సిలిండర్లు. ఒకవేళ అది వస్తే ఇక నో టెన్షన్. మాకు ఇదే 1 మంత్ వచ్చిందంటే దగ్గర పెద్ద సిలిండర్ ఒక 6 మంత్స్ ఈజీ వస్తుంది కావచ్చు. డ్రమ్ముల షాప్ దగ్గరికి అయితే వచ్చిన, ఇది బంద్ ఉంది. ఆయన వస్తుండట. ఆయన వచ్చిన తర్వాత ఈసారి ప్రతిసారి తీసుకుపోయిన దానికంటే ఎక్కువ 10 డ్రమ్ములు తీసుకుపోతున్నాము. మనకు ఒక 1-2 ఇయర్స్ ఆరామ్స్ వస్తుంది అన్నట్టు. ఆయన వచ్చాక వెయిట్ చేద్దాం. తర్వాత ఆయన వెహికల్ తీసుకొస్తుందట, ఆయన వెహికల్ని వేసుకుపోవాలి. షాప్ అన్న అయితే వచ్చిండు. ఇగో డ్రమ్ములు అయితే తీసుకుంటున్నాము. గ్రీన్ డ్రమ్ములు ఇప్పటివరకు ఎప్పుడు పర్చేజ్ చేయలేదు. ఈసారి ఫస్ట్ టైం 2 గ్రీన్ డ్రమ్ములు కూడా తీసుకోబోతున్నా. ఏదైనా ఎక్స్పెరిమెంట్కు గ్రీన్ కలర్ అవసరం ఉంటే ఇది యూజ్ అవుతుంది. ఇక మంచిగా 2 గ్రీన్ ఇవ్వద్దు. మా దగ్గర ఉన్న డ్రమ్ములన్నీ ఇల్లు పని జరుగుతున్నప్పుడు మనకు స్టోరేజ్ అవసరం ఉంటుంది కదా, వాటర్ స్టోరేజ్. అప్పుడు బోర్ లేకుండే. సో దాని గురించి అన్నీ కడిగేసుకుంటా నీళ్ళు పట్టుడు పెట్టినాము. ఇప్పుడు ఒక వీడియోకి అవసరపడ్డాయి డ్రమ్ములన్నీ. డ్రమ్ములు లేక వల్ల కొనుక్కొచ్చి అయితే అవుతుంది. సో అప్పుడు అక్కడ యూజ్ అయినాయి, ఇప్పుడు ఇక్కడ యూజ్ అయ్యాయి. 2 రాలేవి గ్రీన్ కలర్, మొత్తం ఇక బ్లూ అయ్యి పోతాయా. 11 పారి పోతాయా? 11 పారి పోతాయా? ఈ డ్రమ్లలో ఏమొస్తాయి అన్నట్టు? లిక్విడ్ వస్తాయి, కిన్నర్ కానీ కెమికల్ అన్ని రకాలు వస్తాయి. ఫ్యాక్టరీలలో వాడుకొని మిగిలిన మీకు అమ్మేస్తారా హోల్సేల్? అదే ఫ్యాక్టరీలలో టెండర్ ఉంటాయి అన్నట్టు, తెలిసి ఉండాలి ఏదైనా. మరి ఇది చేయబట్టి చాలా ఏళ్ళు అవుతుంది కదా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 25 ఏళ్ళ అజ్జా. అన్న 25 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాడు, డ్రమ్ముల పని. అట్లా అన్నకు మొత్తం తెలిసినది. టెండర్ వేసి వీటిని కొనుక్కొస్తారట. అక్కడ నుంచి హోల్సేల్లో తెచ్చి సిద్దిపేటలో రిటైల్ అమ్ముతారు అన్నట్టు. అన్నిటికీ మూతలు లేవు, మూతలు పెట్టాలి మనం. పెద్ద సిటీ తయారు చేయవచ్చు ఇవన్నీ యూజ్ చేసి వాటర్ మీద. వస్తుంది వీడియో త్వరలో. డ్రమ్ములు అన్నీ లోడ్ అయితే వేయించినాము.
సో ఇప్పుడు వచ్చేసి మన గ్యాస్ సిలిండర్ తీసుకొని ఈ ఇంటికి వేరే వరకు ఫటాఫట్ మనం కూడా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే ఘోరంగా వర్షం పడుతుంది పొద్దుల నుంచి. సో మూడు కదా కర్రీ ఉండే ఇడికి మొత్తం అడికి పోయింది. సో ఇప్పుడు మేము కూర్చున్నాము. ఏం చేస్తున్నాం అంటే మొన్ననే కట్టర్ ఖరాబ్ అయింది కదా, దాన్ని వేపించుకొచ్చినాము. మళ్ళీ ఇప్పుడు బ్లోవర్ అయితే ఖరాబ్ అయింది కదా, ఈ బ్లోవర్ ఎవరు ఖరాబ్ చేసారంటే కిట్టు ఖరాబ్ చేసింది. అది ఎట్లా అంటే ఇట్లా తిరమన్న పెట్టి ఒత్తుడు అది ఎడబోతుంది, ఏడుంటుంది అది. ఆ గాడికి రివర్స్ పోయి కాలిపోయింది మొత్తం వైరు. అది ఇప్పుడు చూసిండు ఇంకోటి గిరి పట్టుకు వచ్చింది వీడియో ఖరాబ్ అయింది. ఎందుకు అది నువ్వు ఒకటి ఎవరెక్క ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే అలా ఒక వైర్లు పోయినాయి, ఒక వాళ్ళ మొత్తం ఖరాబ్ అయింది. వెల్డింగ్ చెప్తున్నాం వెల్డింగ్ దీనికి గమ్ము ఇక ఇది వైరు షోల్డరింగ్ చెప్తున్నాం. ఇప్పుడు ఇస్పెడు ఏం సాల్డరింగ్ క్యాటరింగ్ చిన్న వెల్డింగ్ సిగ్నల్ తెలియదు. ముక్క పెట్టుకుంటే వాసన వస్తే అయినట్టు. ఉంచు 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 దాని మీద ఉంచు 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 నా మీద ఉంచు. ఇవన్నీ అయింది ఇప్పుడు అయితే లేదు. అవుతుంది కరెంట్ వస్తలేదు. బ్లోవర్ అన్ని ఖరాబ్ అయినాయి ఉన్నాయి. వస్తలేదు మొత్తం పొగలు ఏడుతున్నాయి. ఇగో లోపలికి ఏర్పడతలేవు ఉంచుకో ఉంచు 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 పల్లె గిన్నె పడే ఒకసారి డైరెక్ట్ కరెంట్ ఇంకా డైరెక్ట్ లేదా దానికి అది పెట్టు. గది 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 అది పెట్టు. గిది పెట్టు చేసిన 2 సంవత్సరాలు చేసిన 2 సంవత్సరాలు చేసినా కానీ వస్తుంది దాని మీద. అది ఓపెన్ కాదు. 2 సంవత్సరాలు చేసినా చేసింది తీసుడే డైరెక్ట్ కూర్చుడా అలా ఉచ్చు అయింది గరం అయ్యమైంది గరం అయింది చూడగా పని చేస్తుంది డైరెక్ట్ దానికి పెట్టి కూడా ఓట్ చేస్తా ఆల్రెడీ. రసం పెట్టది రసం పొక్క ఈ డబ్బా ఏమంటది అదే అట్లా చేస్తారు మొత్తం తీయరు పొక్క పడిచి తీస్తారు. ఆగా చేతులు కాదు ఏదైతుంది కింద వైరు మళ్ళా తీసే అంటున్నావు. తీసే అంతే అయినా ఏమైంది కొత్తగా ఉన్న చూడు వైరా ఖరాబ్ అయితే ఖరాబ్ అయినట్ట గిద్దుతే వెళ్తుంది మనకు. అంతే ఇది రావాలి నాకు చెప్పాలి దాన్ని లావాడుతున్నాం మోసం చేపలు పట్టారు. అయితే పొగలు వచ్చాయనుకో చేయగలరు. అబ్బా అత్తలేదు మీదికే వస్తుంది. అది కిందికి వస్తుంది. ఇంకా 2 నిమిషాలు పెడుతుంటా వారి అయ్యో కరెంట్ వస్తుందా లేదా టెస్ట్ చేసిన ఏర్పడింది. పెద్ద వచ్చింది మెరుపు దాన్ని
నేను దానికి వస్తున్నా. అదే ఆడానింది ఈ ఆడింది చట్టుమన డైరెక్ట్ నూటలు అదే ఇది ఫేసు అలాగే పోతుంది వీళ్ళకి ఫ్యాన్లకి ఇది ఇది అయింది ఓరేక బ్లోర్ ఆడాలి ఈతనే ఆడింది అదే ఏమైంది కింద కట్టేయలే మనం గరం గరంగానికి ఈటర్ కట్టేస్తాం ఆనంది అదే అదే మన జల్దీ తీసేది అయిందా అంటే నువ్వు ఫ్యాన్ వేయలే ఫ్యాన్ కట్టుకేయలేను పెట్టా వస్తుందా మొత్తం పొగలెత్తున్నాయి ఇప్పుడు అది ఏది ఆదేశమా అది కూడా మళ్ళా పొగలెత్తాయా వీళ్ళు ఒకటి ఏమంటే ఒకటి ఎత్తురు అన్ని ఆల పెడుతురు పోలు వస్తున్నాయి కానీ మంచిగా అయితే పోగొస్తున్నాయి జర్ర డిఫరెన్స్ వాన పడుతుంది బయట కాబట్టి ఎచ్చ ఉంటుంది కాబట్టి బాబాయ్ ఇంకా సౌండ్ తక్కువ మ్యూట్ లో పెట్టు వాన సౌండ్ ఎక్కువ ఓ వరుణదేవా కొంచెంసేపు ఆగు కింద పెట్టరు లోపలికే మొత్తం తీసిన మొత్తం బస్ స్ప్రింగ్ పోయిందా కింద పెట్టరు ఒకసారి కింద పెట్టి ఆన్ చేయరు పలిపోయింది ఇది పలిపోయిందా ఇంకా ఏంటి ఇంకా చిన్న మోటార్ అది మన దగ్గర ఉన్న మోటార్ అయితే అయిపోతాయి ఉన్నాయి కదా లోపల అది వైండింగ్ పోయినట్టుంది అరే గడ్డ మన దగ్గర ఉందిరా హెచ్ఎల్ బ్యాటరీ పెట్టి తిరుగుతుంది చూద్దాం ఏడునే గట్ల ఉన్నాయా నార్మల్ లోపల కొత్త ఉంది చూడాలని ఉందా ఇక చూడు ఇటు చూపి పని చేస్తుంది మొత్తం మాడిపోయింది అదితే దేని చేసిన మోటార్ బాడీ అన్ని మిక్సింగ్ కొడుతున్నావు అటు ఇటు ఇటు అటు ఇటు పడతాయి ఎక్కడికి వెళ్ళి అది నడవాలి మిషన్కి అంతే ఎంత మరి మషిన్ లెక్క మరి సో మొత్తానికి గైస్ ఇది రోజు వ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. వ్లాగ్స్ వచ్చేసి డైలీ కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా రొటీన్ వ్లాగ్స్ అయితే వస్తున్నాయి, ఎక్కువ కంటెంట్ ఉండలేదు వ్లాగ్స్లలో. ఎందుకు అంటే మెయిన్ ఛానల్ కోసం 2-3 పెద్ద ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తున్నాము. అవి మీకు నచ్చా అనేది తెలియదు. అవి ఏంది ఏం కదా అని చెప్పేసి ముందు వీడియోలో మీరైతే వస్తారు. ఇది రోజు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.